వీధి పోటు, వీధి చూపు అనేటివి వాస్తవమా? సరే అని చాలామంది మన క్లయింట్స్ అడుగుతా ఉన్నారు. గతంలో గూడా మనం ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేయడం జరిగింది. లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. ఒక షార్ట్ వీడియో గూడా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. ఆ వీడియోకు మనం పెట్టినటువంటి థంబ్‌నెయిల్‌ను అండర్‌లైన్ చేస్తూ మత ప్రచారం చేసుకునేటువంటి ఒక వ్యక్తి వీధి పోటు నా ఇంటికుంది, నాకేం కాలేదు, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వీధి పోటును నమ్మకండి అని ప్రగల్భాలు పలకడం జరిగింది. చాలామంది ఆ వీడియో నాకు షేర్ చేసిర్రు. ఆ ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి నా ఇంటికి వీధి పోటు ఉంది అన్నాడు. కానీ వాళ్ళ ఇల్లు చూపించలే. అర్థమైందా? అంటే తాను చెడ్డ కోతి వనమెల్లా చెడగొట్టినట్టుగా తనకు నమ్మకం లేకను, తనకు దాని విలువ తెలవకను, తను ఆచరించక ఏ వ్యక్తి అయితే చెప్తాడో ప్రాక్టికల్గా ఇల్లు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా జనం నమ్ముతారు. ఎలాంటి ఆధారం లేకుండా ఏదో ఒక వైరల్ అయిన వీడియోను ఆ కంటెంట్ను బేస్ చేసుకొని వీధి పోటుకు వల్ల ఏముండదు, నాకేం కాలేదు, అట్లాంటి ప్రగల్భాలు వాళ్ళకి వాళ్ళ మాటలు నమ్మడం వల్ల వారికి నష్టం జరుగుతుంది. ఉచిత సలహాలు ఇచ్చిన వాడు బాగానే ఉంటారు. ఏదో ఒక టాపిక్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కోకొల్లలు ఉంటారు. ఏదో అందంగాను అట్రాక్టివ్గాను మాట్లాడినంత మాత్రాన ఆ మాటలు నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే వీధి పోటు ఉన్నటువంటి ఒక 100 ఇండ్లు చూడండి, 100కు 99 ఇండ్లల్లో నష్టం జరుగుతుంది. పర్టికులర్గా చావు మరణం ఒకటే కాదు, ఆ ఇంట్లో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీధి పోటు ప్రాణాలు తీస్తుంది అంటే అర్థమైంది ఎక్కువ ఫ్లో ఉండి ఎక్కువ మంది దృష్టి అనేది మనకు దక్షిణ నైరుతులను, పడమర నైరుతులను, పూర్తి నైరుతులను మన ఇల్లు కనిపించే విధంగా ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ తొందరగా చూపిస్తుంది. మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. నారో గల్లీ ఉంది, తక్కువ మంది నడుస్తారు, తక్కువ మంది చూపు పడ్డప్పుడు చిన్న ప్రభావం చూపిస్తూ ఉంది. ఇదంతా ప్రాక్టికల్గా గత 20 సంవత్సరాలుగా కొన్ని వందలు కాదు వేల ఇండ్లను చూసి నిర్ధారణకు వచ్చి సో మెనీ టెస్టిమోనీలు ఎవిడెన్స్ మనం సేకరించిన తర్వాత చెప్పడం జరిగింది. ఏదో 4 పుస్తకాలు ముంగటేసుకొని 4 పేజీలు అల్లవేస్తూ వాళ్ళు చెప్పారు కదా నేను చెప్దామని కాదు, అందులో ఉన్న ప్రతి పాయింట్ పిన్ టు పిన్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, భారతదేశం మొత్తం తిరిగి అది ఎంతవరకు వాస్తవము అని నేను సేకరించిన సమాచారం నా దగ్గర ఉన్న తర్వాతనే నేను 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏ ఎవిడెన్స్ లేకుండా నేను చెప్పేవన్నీ కూడా కాదు. కాబట్టి ఎవరో లూజ్ టాక్ చేసినంత మాత్రాన వీధి పోటు ఏం కాదు, నా ఇంటికి ఉంది, నాకేం కాలేదంటే ఆ టైం వచ్చినప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అట్లా చెప్పేవాడు స్వయంగా చూపించాలి. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్ వాస్తు నేర్చుకున్నా, నేను వాస్తు ఆచరించి అనడానికి నా యొక్క ఇంటిని కూడా నేను మీకు వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఇంతకంటే మీకు అథెంటికేషన్ ఏం కావాలి? అది వాస్తు కానీ జ్యోతిష్యం కానీ ఇంకా దేని మీదనైనా సరే నెగిటివ్గా మాట్లాడేటప్పుడు విత్ ఎవిడెన్స్ వాళ్ళు చెప్పినప్పుడే మీరు నిజమే కావచ్చు అని నమ్మిన అర్థం ఉంటుంది. ఎలాంటి ఆధారం చూపించకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు అనే ఒక భ్రమలో మనం దాన్ని కనుక పెడచెవిన పెడితే ఎవరికి నష్టం జరుగుతుంది? మనకే నష్టం జరుగుతుంది. నా లెక్క దేశమంతా తిరిగి మీరు కళ్ళతో చూసి నేర్చుకొని తర్వాత ఆచరించి అనట్లేదు. మీ చుట్టుపక్కల ఉన్న వారి ఇళ్లను మీరు గమనించి వాస్తు చైతన్యం యూట్యూబ్ ఛానల్లో చెప్పే పాయింట్ అది నిత్య జీవితంలో నిజంగానే జరుగుతుందా ఒక్కసారి అది మీకు కనెక్ట్ అయ్యి మీ కళ్ళతో చూస్తేనే ఆచరించండి.